తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర దురాజ్పల్లి పెద్దగట్టు జాతర. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల్లో భక్తులు హాజరవుతారు. ఈ నెల 16 నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామి జాతరకు 2 వారాల ముందే మహబూబాబాద్ జిల్లా చికటాయపాలెం నుంచి యాదవులు ఊరేగింపుగా దేవరపెట్టను తీసుకొచ్చి దిష్టి పూజ నిర్వహించి ఆలయంలో స్వామివార్లను ఉంచడంతో ఈ జాతర కార్యక్రమం ప్రారంభం. 33 మంది దేవతామూర్తులు కొలువై ఉన్న ఈ దేవరపెట్టెను హక్కుదారులైనటువంటి ముంతనబోయిన మున్నే కొర్ల వంశస్థులు మహబూబాబాద్ జిల్లా నుంచి ఊరేగింపుగా డోలు వాయిద్యాలతో స్వామివారిని తీసుకొచ్చి దిష్టి పూజ నిర్వహించి తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర దురాజ్పల్లి పెద్దగట్టు జాతర. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల్లో భక్తులు హాజరవుతారు. ఈ నెల 16 నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామి జాతరకు 2 వారాల ముందే మహబూబాబాద్ జిల్లా చికటాయపాలెం నుంచి యాదవులు ఊరేగింపుగా దేవరపెట్టను తీసుకొచ్చి దిష్టి పూజ నిర్వహించి ఆలయంలో స్వామివార్లను ఉంచడంతో ఈ జాతర కార్యక్రమం ప్రారంభం. 33 మంది దేవతామూర్తులు కొలువై ఉన్న ఈ దేవరపెట్టెను హక్కుదారులైనటువంటి ముంతనబోయిన మున్నే కొర్ల వంశస్థులు మహబూబాబాద్ జిల్లా నుంచి ఊరేగింపుగా డోలు వాయిద్యాలతో స్వామివారిని తీసుకొచ్చి దిష్టి పూజ నిర్వహించి ఆలయంలో ఉంచడంతో ఈ జాతర కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నెల 16 నుంచి 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతరలో మీరు కూడా పాల్గొనండి, స్వామివార్లను దర్శించుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను ఫాలో చేయండి.